నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. విశాఖ నగరంలోని గోపాలపట్నం ఒక్కసారిగా తుళ్లిపడింది. ఆదర్శ నగర్లో ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న బాణసంచ తయారీ కేంద్రంలో సంభవించిన పేలుళ్లు కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విశాఖ గోపాలపట్నం ఆదర్శ నగర్లో బాణసంచా పేలుడు ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆదర్శ నగర్లో 3వ అంతస్తులో ఎటువంటి అనుమతులు లేకుండా బాణసంచా నిల్వలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో దామోదరం శివ అనే వ్యక్తి ఇక్కడ బాణసంచా నిల్వలు ఉంచినట్టు సమాచారం వచ్చిందని అప్పుడే హెచ్చరించామని, మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని, అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని, తయారీదారుడు శివను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈరోజు గోపాలపట్నం ఆదర్శ నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాకు బ్లాస్ట్ అయింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ స్టాక్ పెట్టిన రూమ్ తాలూకు గోడలకు అన్నీ కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువన్నీ కూడా క్రాకర్స్ అన్నీ కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. మరి దీనికి ముందు కాకినాడ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా మన విచారణ జరగడం జరిగింది. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దామోదర శివ అన్న అతను గతంలో కూడా మేము ఈ దీపావళి అప్పుడు కూడా అతను ఇల్లీగల్ స్టాకు ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత కాకినాడ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అందరిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా సర్ప్రైజ్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేసాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అదే స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్గా స్టాక్ పెట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ క్యాజువాలిటీస్ కానీ లేవు.